పీర్ల పండుగ అనే పండుగ పేరుతో హిందువులు తెగ తైతక్కలాడుతూ ఉంటారండి. ఆ తైతక్కల్లో చూస్తే హిందువులే కనిపిస్తారు, ముస్లింలు చాలా తక్కువగా ఉంటారు. పీరు అంటే మతాచార్యుడు అని అర్థం, పీర్ల పండుగ అంటే మతాచార్యుల పండుగ అని అర్థం. కానీ చాలామందికి తెలియంది ఏమిటంటే ఆ మతాచార్యులు ఎవరు? మహమ్మద్ ప్రవక్త గారి మనుమడు ఒక ఆయన బృందం. వాళ్ళు ఖలీఫా కోసం పోరాడుతూ ఉండగా ఆ మత యుద్ధంలో, అరేబియాలో జరిగినటువంటి మత యుద్ధంలో శత్రువుల చేతిలో వాళ్ళు మరణించారండి. మరణించిన తర్వాత శత్రువులు వీళ్ళ తలలను శూలాలకు గుచ్చి ఊరేగించారు. వాళ్ళ యొక్క త్యాగానికి గుర్తుగా సంతాప దినాలు ఆచరిస్తారు. మొహర్రం 10 రోజులు కూడాను. సంతాప దినాలని కాస్త ఎవరు చేశారో తెలియదు, పండుగ అని మార్చారు, పీర్ల పండుగ. ఎవరైనా మరణించినటువంటి రోజుల్ని తద్దినాలు తిథులు అని చెప్పేసి చేసుకుంటారు, పండుగ అని చేసుకుంటారండి. కనీసం మనం ఎందుకు ఆచరిస్తున్నాము, ఏది ఆచరిస్తున్నామో తెలియనక్కర్లేదా? ఆ సంతాప దినాలు కూడా ఎవరు ఆచరించాలి? ఇస్లాం మతం కోసం ముస్లిముల మధ్య జరిగినటువంటి యుద్ధం కావున ఇది పూర్తిగా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. కావున హిందువులకు ఎలాంటి సంబంధము లేదు. లేదా ఇది భారతదేశంలో జరిగినటువంటి యుద్ధం అనుకోండి, స్వాతంత్ర సమరం లాంటిది, అందులో పాల్గొనే అసువులు బాసినా కూడా మన వాళ్ళంతా సంతాపాలు ప్రకటించవచ్చు. ఇది అరేబియాలో జరిగింది, ఇస్లాం మత అంతర్గత పోరాటం ఇది. హిందువులకి ఏమి సంబంధం, భారతదేశానికి ఏమి సంబంధం? ముస్లిముల్లోనే ఒక వర్గం ఈ యొక్క పీర్ల పండుగను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. షియా వర్గం వాళ్ళు మాత్రమే చేసుకుంటారు, సున్నీ వర్గం వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఈ పీర్ల పండుగ ఆచరించేటటువంటి వాళ్ళని ద్వితీయ శ్రేణి ముస్లిములుగా చూస్తారు, అగ్రశ్రేణి ముస్లిములు దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళల్లో వాళ్లే ఇది మన పండుగ కాదు, మన ఉత్సవమే కాదు, అసలు ఉత్సవమే కాదు, ఇది సంతాపం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటే దారిన పోయేటటువంటి ప్రతిదాన్ని కూడా ఒంటికి పూసుకునేటటువంటి మన వాళ్ళు ఎలా తైతక్కలాడుతున్నారో చూడండి.